24 గంటల్లో 3 శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగించి ప్రపంచానికి భారత్ షాక్ ఇచ్చింది. అందులోనూ అణుబాంబులను మోసుకెళ్లే మిస్సైళ్లు 2 ఉండడంతో పాకిస్తాన్, చైనా ఉలిక్కిపడ్డాయి. భారత ఆయుధ పరీక్షలతో ప్రపంచం చూపు ఢిల్లీ వైపు మళ్లింది. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ శరవేగంగా దూసుకెళ్తుంది. ఆయుధాలే కాదు, అత్యంత క్రిటికల్ టెక్నాలజీ కోసం మిత్ర దేశంతో చేతులు కలుపుతూ ఆధునికతను సాధిస్తుంది. ఎవరికి ఇవ్వని టెక్నాలజీని భారత్కు అందించేందుకు ఫ్రాన్స్ కూడా ముందుకు వచ్చింది. భారత్కు తోడు మేమున్నామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తేల్చి చెప్పాడు. యుద్ధమే వస్తే తమ బలమేంటో ప్రపంచానికి చాటేందుకు భారత్ సిద్ధమైంది. అసలు 24 గంటల్లో భారత్ ఎలాంటి ఆయుధాలను ప్రయోగించింది? ఫ్రాన్స్ ఎలాంటి క్రిటికల్ టెక్నాలజీని భారత్కు ఇస్తుంది? రష్యా ఏ సీక్రెట్ టెక్ను భారత్తో షేర్ చేసుకుంటోంది? లెట్స్ వాచ్. డ్రాగన్ పాకిస్తాన్కు భారత్ ఇచ్చిన షాక్ ఏంటి? ఆ 2 క్షిపణులతో భారత్ను ఏ దేశం టచ్ చేయలేదా? రష్యా రైఫిళ్లతో భారత ఆర్మీ స్ట్రాంగ్ అవుతుందా? యుద్ధమే వస్తే కీలకమైన అంశాలు 2. యుద్ధక్షేత్రంలో పోరాడాలి అంటే ఓ వ్యూహం తప్పనిసరిగా ఉండాలి. దానికి తోడు శత్రువులను మించి ఆయుధాలుండాలి. ఇవి కాయిన్కు బొమ్మ బొరుసు లాంటివి. వీటిలో ఏది లేకపోయినా ఓటమి ఖాయం. వ్యూహం ఉంటే ఆయుధం లేకపోయినా, ఒకవేళ ఆయుధం ఉండి వ్యూహం లేకపోయినా కూడా బలహీనుడైన శత్రువు చేతిలో కూడా అత్యంత దారుణమైన ఓటమిని చవిచూడాల్సిందే. ఇక యుద్ధంలో వ్యూహాలు ఎలా ఉన్నా ఆయుధాలు మాత్రం కీలకం. విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న ఆయుధాలతో ఎక్కువ రోజులు పోరాడడం అసాధ్యం. 3 ఏళ్లుగా యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ని చూడండి, లేదంటే పశ్చిమాసియాలో నిరంతరం కొనసాగుతున్న యుద్ధాలే చూడండి, ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో కూడా చూడండి. ఈ 3 ఉదాహరణలు నేర్పింది ఒకే ఒక పాఠం. అదేమిటంటే సొంత ఆయుధాలు ఉన్నప్పుడే యుద్ధంలో పైచేయి లభిస్తుంది. రష్యా సొంత ఆయుధాలతో దాడి చేస్తుంది కాబట్టే యుద్ధంలో పైచేయి సాధించింది. ఇరాన్ సొంత మిసైళ్లతో శక్తివంతమైన ఇజ్రాయెల్, అమెరికా దేశాలకు వణుకు పుట్టించింది. రష్యా వెపన్స్పై ఆధారపడిన పాక్ మన ఆయుధాలను ఎదుర్కోలేక చేతులెత్తేసింది. మీకు తెలుసా, భారత్ దాడిలో ధ్వంసమైన ఎయిర్ బేస్లను పాకిస్తాన్ ఇప్పటికీ పునరుద్ధరించడం లేదు. సో సొంతంగా ఆయుధాలను తయారు చేసుకునే దేశాలకు యుద్ధరంగంలో కలిసి వస్తుందన్నమాట. ఈ విషయంపైనే ఇప్పుడు భారత్ ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు భారత్ విస్తృతంగా కొత్త ఆయుధాలను పరీక్షిస్తోంది. ఆ ఆయుధాలన్నీ మేడ్ ఇన్ ఇండియానే. ఈ వారం రోజుల్లోనే భారత్ కొత్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించింది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే బ్యాలిస్టిక్ మిసైళ్లను టెస్ట్ చేసింది. అంతేనా, జెట్ ఇంజిన్ వంటి అధునాతన రక్షణ టెక్నాలజీను నిర్మించాలి అనే ప్రతిపాదన కూడా ముందుకు తెచ్చింది. పవర్ఫుల్ కొత్త రైఫిళ్ల తయారీకి భారత్ గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. ఇవన్నీ ఒక్క వారంలోనే చోటు చేసుకున్న పరిణామాలు. దీన్ని బట్టి చూస్తే ఆయుధాల తయారీలో భారత్ ఎంత సీరియస్గా పనిచేస్తోందో ఇట్టే అర్థమవుతుంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యాన్ని ఢిల్లీ ఎంత తీవ్రంగా ముందుకు తీసుకెళ్తోందో స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ లేటెస్ట్ అప్డేట్స్లో ముందుగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం. 2 రోజుల క్రితం భారత ఆర్మీ ఓ ఆయుధ పరీక్ష నిర్వహించింది. ఆ ఆయుధం పేరు ఆకాశ్ ప్రైమ్. ఇది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇప్పటికే ఉన్న ఆకాశ్ వ్యవస్థకు అప్గ్రేడ్ వెర్షనే ఈ ఆకాశ్ ప్రైమ్. మేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన దేశంపై దాడికి పాకిస్తాన్ ఉపయోగించిన మిసైళ్లు, డ్రోన్లు తుక్కు రేగ్గొట్టింది ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. పాకిస్తాన్ దాడులను విజయవంతంగా అడ్డుకొని భారత గగనతలాన్ని రక్షించడంలో ఆకాశ్ కీలక పాత్ర పోషించింది. ఇది పలు పాకిస్తానీ డ్రోన్లను నేల కోల్చగలిగింది. పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా సూపర్ వెపన్ PL-15ను భారత్పై ప్రయోగించింది. ఇది మాక్ 5 స్పీడ్తో దూసుకెళ్తుందని చైనా చెబుతోంది. పాక్ ప్రయోగించిన ఈ హైపర్సోనిక్ మిసైల్ను లక్ష్మీ బాంబులా కూడా పేలకుండా చేసింది ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇప్పుడు అదే వ్యవస్థను మరింత మెరుగుపరిచింది భారత్. ఆకాశ్ ప్రైమ్ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, భారత్ డైనమిక్స్ కలిసి రూపొందించాయి. భారత్ డైనమిక్స్ కూడా ప్రభుత్వ రంగ సంస్థే. అయితే ఆకాశ్ సిస్టమ్కు, ఆకాశ్ ప్రైమ్కు మధ్య తేడా ఏమిటి? ఆకాశ్ ప్రైమ్ చాలా స్మార్ట్. ప్రకృతి, వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా దూసుకొచ్చే శత్రువుల ఆయుధాల్ని మరింత ఖచ్చితత్వంతో అడ్డుకుంటూ ఉంటుంది. ఆకాశ్ ప్రైమ్ సంపూర్ణంగా అడ్డుకోగలుగుతుంది. నింగిలో దట్టమైన మేఘాలు కమ్ముకున్న సమయంలో ఆకాశ్ ప్రైమ్ను తాజాగా మిలిటరీ పరీక్షించింది. హై స్పీడ్తో దూసుకొచ్చే 2 టార్గెట్లను ఏకకాలంలో ఆకాశ్ ప్రైమ్ నేలకూల్చింది. సో ప్రభావవంతమైన ఆకాశ్ ప్రైమ్ వ్యవస్థ లక్ష్యాలను పక్కాగా పిన్ పాయింట్తో కొట్టేసింది. దీంతో ఆకాశ్ ప్రైమ్కు భారత ఆర్మీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ సూపర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ త్వరలోనే
భారత ఆర్మీ అమ్ముల పొదిలో చేరనుంది. ఈ వారంలో జరిగిన తొలి పరీక్ష ఆకాశ్ ప్రైమ్ కావడం విశేషం. 2 రోజుల క్రితం భారత్ మరో ప్రయోగం చేసింది. ఒడిశాలో పృథ్వీ-2, అగ్ని-1 2 మిసైళ్లను పరీక్షించింది. ఇవి 2 షార్ట్ రేంజ్ మిసైళ్లు. పృథ్వీ-2 250 కిలోమీటర్స్ టార్గెట్ను ఛేదించింది. అగ్ని-1 రేంజ్ 700 నుంచి 900 కిలోమీటర్స్. ఈ రెండింటికి అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. పృథ్వీ-2, అగ్ని-1 మిసైళ్లు అణుబాంబులతో శత్రువులపై దాడి చేయగలవన్నమాట. ఈ 2 మిసైళ్లు భారత అణు నిరోధక శక్తిలో భాగంగా ఉన్నాయి. ఈ 2 క్షిపణులు సరిహద్దుల్లోకి భారత్ మోహరించనుంది. దీంతో పాకిస్తాన్, చైనా దేశాలు భారత్పై దాడి చేయడానికి 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. నిజానికి ఈ 2 మిసైళ్లు కొత్తవేం కాదు. పృథ్వీ-2 మిసైల్ను భారత్ తొలిసారి 1996 జనవరి 27న ఒడిశాలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR నుంచి పరీక్షించింది. ఆ టెస్ట్ అప్పట్లోనే విజయవంతమైంది. ఇక అగ్ని-1 మిసైల్ అయితే మరీ పాతది. దీన్ని తొలిసారి 1989 మే 22న అదే ITR నుంచి భారత్ ప్రయోగించింది. ఇంత పాత మిసైళ్లను భారత్ ఇప్పుడు ఎందుకు పరీక్షించింది అంటే, ఇప్పటికీ తమ మిసైళ్లు, తమ రక్షణ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉందో ప్రపంచానికి తెలియజేసింది. వాటిని తక్కువ అంచనా వేయొద్దని శత్రువులకు భారత్ వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఇప్పుడు అప్గ్రేడ్ల విషయానికి వద్దాం. ఫ్రాన్స్ వంటి విశ్వసనీయ భాగస్వాములతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఫ్రాన్స్కి చెందిన రక్షణ వ్యవస్థ సప్రాన్తో సహకారాన్ని అందుకునేందుకు భారత రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సప్రాన్ సంస్థ జెట్ ఇంజన్లను తయారు చేస్తూ ఉంటుంది. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన AMCA ప్రాజెక్టులో భాగస్వాముల కోసం భారత్ వెతుకుతోంది. AMCA అనేది భారత్ షిఫ్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్. AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఫ్రెంచ్ సంస్థ సప్రాన్ భారత్ AMCA ప్రాజెక్టుకు అవసరమైన జెట్ ఇంజన్లను అందిస్తుంది. అంతేకాదు, జెట్ ఇంజన్ టెక్నాలజీని పూర్తిగా బదిలీ చేసేందుకు కూడా సప్రాన్ అంగీకరించింది. జెట్ ఇంజన్ తయారీ ఆషామాషీ వ్యవహారమేం కాదు. ఈ టెక్నాలజీలో ఇప్పటివరకు మాస్టర్లుగా అమెరికా, ఫ్రాన్స్, UK మాత్రమే చలామణి అవుతున్నాయి. రష్యా తయారు చేస్తున్నా కూడా ఆ 3 దేశాల పోటీకి తగ్గట్టుగా లేదు. చాలా వరకు జెట్ ఇంజన్ టెక్నాలజీని పంచుకోవడానికి ఆయా దేశాలు ఇష్టపడడం లేదు. ఇప్పటివరకు ఇండియా కూడా జెట్ ఇంజన్లను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకునేది. ఈ దిగుమతులను ఆపేసేందుకు, స్వదేశంలోనే జెట్ ఇంజన్లను తయారు చేసేందుకు భాగస్వామ్యాలను భారత్ ప్రోత్సహిస్తోంది. కానీ ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. గతంలో GEతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. GE అంటే జనరల్ ఎలక్ట్రిక్. కొన్నేళ్ల క్రితం వరకు అమెరికాకు అద్భుతమైన జెట్ ఇంజన్లను తయారు చేసింది. దేశీయంగా తయారు చేస్తున్న తేజస్ ఫైటర్ జెట్లకు జెట్ ఇంజన్లను GE కంపెనీ అందించేందుకు అంగీకరించింది. కానీ ఈ సంస్థ జెట్ ఇంజన్ల డెలివరీలో 2 ఏళ్లు ఆలస్యం చేసింది. వారం రోజుల క్రితమే జెట్ ఇంజన్ల సరఫరాను GE ప్రారంభించింది. కానీ భారత్ పెట్టుకున్న లక్ష్యాలకు ఈ ఆలస్య డెలివరీ గండి పడినట్టయింది. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం భారత్ తలుపులు తెరిచిపెట్టింది. ఇందులో రష్యా కూడా చేరేందుకు ఆసక్తి చూపిస్తోంది. అయితే జెట్ ఇంజన్ల ప్రాజెక్టు కోసం మాత్రం కాదు. తాజాగా కలిష్నికోవ్ రైఫిళ్లను విస్తృత స్థాయిలో భారత్లో తయారు చేసేందుకు ఢిల్లీ, మాస్కో చర్చలు జరిపాయి. ఈ గన్నులను ఆర్మీకి అందించాలని భారత్ నిర్ణయించింది. ఈ రైఫిళ్లను ఎగుమతి చేయాలని కూడా భారత్ ప్లాన్ చేసింది. అయితే మాస్కో, ఢిల్లీ చర్చల్లో టెక్నాలజీ బదిలీ కూడా భాగమైంది. ఇవన్నీ ఒక్కచోటకు చేరిస్తే భారత రక్షణ వ్యవస్థ ఆధునికత వైపు ఎలా దూసుకెళ్తుందో స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్తో సంఘర్షణ తర్వాత భారత రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది. అంతేనా, యుద్ధక్షేత్రంలో ఎంత వేగంగా మార్పులు వస్తున్నాయో కూడా భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ రోజుల్లోని యుద్ధక్షేత్రం ప్రతిదీ కోరుకుంటోంది. భారీ ఆయుధాలైన యుద్ధ విమానాల నుంచి స్మార్ట్ ఆయుధాలైన డ్రోన్ల వరకు అన్నీ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సో ఇలాంటి కీలక ఆయుధాల కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడితే యుద్ధ సమయంలో ఎదురు దెబ్బలు తప్పవు. ఆయుధాలను ఇవ్వడానికే విక్రయ దేశాలు నిరాకరిస్తే యుద్ధంలో నిస్తేజంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి అలాగే ఉంది. అందుకే స్వదేశంలో ఆయుధాలను తప్పకుండా తయారు చేసుకోవాలి. ఇప్పుడు భారత్ అదే పని చేస్తోంది. వేగవంతంగా ఆయుధాలను తయారు చేస్తూ ప్రపంచానికి షాక్ ఇస్తోంది.